నమస్తే శ్రీమాత్రే నమః శ్రీకృష్ణాయ నమః. జూలై నెల 19, 2025 శనివారం నాటి పంచాంగం ప్రకారం శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం కృష్ణపక్షం. ఈరోజు సూర్యోదయ సమయము ఉదయం 5 గంటల 55 నిమిషాలకు, సూర్యాస్తమ సమయం సాయంత్రం 6 గంటల 49 నిమిషములకు. ఈరోజు తిథి నవమి మధ్యాహ్నం 2 గంటల 41 నిమిషం వరకు. తదుపరి దశమి తిథి ప్రవేశము. ఈ నక్షత్రం భరణి రాత్రి 12 గంటల 35 నిమిషాల వరకు. తదుపరి కృతికా నక్షత్ర ప్రవేశము. ఈరోజు వర్జ్యం ఉదయం 11 గంటల 11 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల 41 నిమిషం వరకు. దుర్ముహూర్త సమయం ఉదయం 7 గంటల 38 నిమిషాల నుంచి ఉదయం 8 గంటల 30 నిమిషముల వరకు. యమగండ కాలం మధ్యాహ్న సమయంలో 1 గంట 59 నిమిషాల నుంచి మధ్యాహ్నం 3 గంటల 36 నిమిషముల వరకు. బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 4 గంటల 19 నిమిషాల నుంచి 5 గంటల 7 నిమిషముల వరకు. అమృత గడియలు రాత్రి సమయంలో 8 గంటల 8 నిమిషాల నుంచి రాత్రి 9 గంటల 37 నిమిషముల వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశిలో ఉండే వారికి బుద్ధితోనే మీ యొక్క పనులు కార్యాలు చేసుకునే అవకాశం కనబడుతోంది. అది ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే, అంటే తెలివితేటలతోనూ చాకచక్యంతోనూ ఈరోజు మీరు పనులు చేసుకోబోతున్నారు. కానీ కొంతమందికి బుద్ధి వక్రీకరించి, అంటే బుధుడు వక్ర దిశలో ప్రయాణం చేస్తున్నాడు కాబట్టి బుద్ధి వక్రంగా ఉండి కొన్ని ప్రభావాలు మీ మీద పడే అవకాశం కనబడుతోంది. ఈరోజు ఈ రాశిలో ఉండేవారు, ప్రతి రంగంలో ఉన్నవాళ్ళు జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేయండి. చేసేసిన తర్వాత అయ్యో నేను పొరపాటు చేశాను, బుద్ధి లేక చేశాను, ఇలాంటి మాటలు అనుకునే ప్రయత్నం చేసుకోకండి. ఈరోజు అప్రమత్తంగా ఉండే ప్రయత్నం చేసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము, ఆకుపచ్చ పళ్ళను కానీ ఆకుపచ్చ వస్త్రాలను కానీ బుధగ్రహానికి సంబంధించిన ప్రీతి కొరకు ఈ ప్రయత్నాలు చేసినట్టయితే కనుక ఆ చిన్న చిన్ని ఇబ్బందులు కూడా తొలగిపోయే అవకాశం కనబడుతోంది. ఆ ప్రయత్నం చేసుకోండి. నమస్తే. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారు ఏ రంగంలో ఉన్నవారైనప్పటికీ పునశ్చింతన, అంటే మళ్ళా ఒక్కసారి మీరు రీక్యాప్ చేసుకునే ప్రయత్నం చేసుకోండి. అంటే మీరు చేసే పనుల్లో కావచ్చు, లేదా అంటే మీరున్న రంగంలో కావచ్చు, ఒక్కసారి ఆలోచన చేసి ముందుకు వెళ్ళే ప్రయత్నం చేసుకోండి. సమీక్షల రోజుగా ఉంటుంది. అంటే ఈ రోజు మీకు ఎలా ఉంటుందంటే ప్రతిదీ ఇబ్బందికరంగా ఉండడము, తర్వాత టెస్టింగ్ పీరియడ్ లాగా ఉండడము, మీరు చేసిన పనిని మళ్ళా చేయవలసిన పని ఏర్పడము, ఇలాంటివి కొంచెం గందరగోళము, డిస్టర్బెన్స్గా ఈరోజు ఉండబోతోంది. జాగ్రత్తలు తీసుకోండి. ముందుగా తెలుస్తుంది కాబట్టి కొంచెము సమన్వయంతో చాకచక్యంతో మెలిగే ప్రయత్నం చేసుకోండి. అయితే ఆరోగ్య విషయంలో అనారోగ్య సూచనలు చాలా ఎక్కువగా కనబడుతున్నాయి. ఇలా ఫలానా అది అని లేక తెలియనప్పటికీ మీరు గతంలో ఏదైనా ఇబ్బందులు పడుతూ ఉన్నట్టయితే కనుక జాగ్రత్తలు తీసుకోండి. కొత్తగా ఇన్నాళ్ళు ఆరోగ్యంగా ఉండి ఇప్పుడు ఎలా ఉండబోతోందంటే వారికి ప్రమాదాలు కానీ అనారోగ్య సూచనలు కానీ కొంచెం తీవ్రతరంగా కనిపిస్తోంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఆరోగ్యం పట్ల ఈరోజు జాగ్రత్త తీసుకోండి. విపరీతంగా ఉంటే కనుక డాక్టర్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని 11 సార్లు జపించుకున్నట్టయితే గ్రహరీత్యా కావచ్చు, లేదా నరదృష్టి వల్ల కావచ్చు, ఏదైనా ఇబ్బందులుంటే సానుకూలంగా ఉండబోతుంది. నమస్తే. తదుపరి రాశి తులారాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు భౌతిక వృద్ధి, అంటే మీరు ఏ పని చేసినా, అంటే ఎక్స్టర్నల్గా మీరు ఏదైనా అప్లై చేసుకోవడం కానీ, ఏదైనా కాలేజీకి వెళ్ళడం కానీ, ఇలాంటి ప్రయత్నాలు విద్యకు సంబంధించిన ప్రయత్నాలు చేస్తే కనుక సక్సెస్ అయ్యే అవకాశాలు కనబడుతుంది. ఉద్యోగస్తులకు కూడా ఇదే వర్తిస్తుంది. మీరు ఏదైనా కొత్తగా ప్రయత్నం చేయాలన్నా, లేదా స్టార్టప్ కంపెనీలు పెట్టాలన్నా, లేదా వేరే మార్పు చేర్పులు మీ స్థలంలో చేసుకోవడానికి ఈరోజు అనుకూలంగా ఉండబోతోంది. ఆ ప్రయత్నాలు చేసుకోండి. అయితే మిత్రుల యొక్క సహాయ సహకారాలు మీకు సమయానికి అందుబాటులోకి వచ్చే అవకాశం కనబడుతోంది. వారి సలహా కూడా తీసుకునే ప్రయత్నం చేసుకోండి. ఆరోగ్యం పట్ల చూసినట్టయితే కనుక ఎటువంటి అనారోగ్య సూచనలు ఈరోజు కనిపించడం లేదు. అయితే పరిహారంగా ఏదైనా గుళ్ళో మీరు దీపదానం కనుక చేసినట్టయితే దీపదానంతో పాటుగా పసుపు రంగు వస్త్రాన్ని దానంగా ఇవ్వండి. ఒక తుండుగుడ్డ కావచ్చు, చీర కావచ్చు, పంచెల చాప కావచ్చు, ఏదైనా మీ శక్తి అనుసారము దానంగా ఇచ్చినట్టయితే కనుక సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశిలో ఉండే వారికి ఏ ప్రయత్నం చేసినా అనుకూలత, సక్సెస్ సాధించే అవకాశం కనబడుతోంది. అన్ని రంగాల వాళ్ళు ఏదైనా ప్రయత్నం చేయాలని అనుకుంటే ఈరోజు స్టార్ట్ చేయండి, సక్సెస్ సాధిస్తారు. అయితే ఆర్థికంగా మీకు కొత్త నూతన మార్గాలు, కొత్తవి మీకు తెలుస్తాయి. ఇంతవరకు జాబ్ చేసిన వాళ్ళకి వేరే ఆఫర్స్ రావడమో, లేదంటే ఇంకొక రకమైన ఆదాయ మార్గాలు రావడమో, ఇలాగా మీకు ఆర్థిక సంబంధించిన
ఆదాయ మార్గాలు వస్తాయి, అందుకునే ప్రయత్నం చేసుకోండి. అయితే ఇక్కడ రుణాల కోసం ప్రయత్నం చేసేవాళ్ళు ఈరోజు రుణం కోసం చేయకండి. దీంతో పాటు ఆర్థిక లావాదేవీలు ఏవైనా చేయాలన్నా, ఒప్పందాలు చేయాలన్నా, సంతకాలు పెట్టాలన్నా ఈ ఒక్కరోజు ఆగి తదుపరికి ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము నల్ల శనగలను శివాలయంలో ఎవరికైనా దానంగా ఇచ్చే ప్రయత్నం చేసుకోండి. క్వాంటిటీ అనేది మీ యథాశక్తి, కేజీంపావు ఇచ్చుకుంటారా, 10 కేజీలు ఇచ్చుకుంటారా, అది మీ శక్తిని బట్టి ఉంటుంది. యథాశక్తి దానంగా చేసుకోండి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.